ఇప్పుడు మనం ఎగ్ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ చపాతీని కాల్చుకొని మడత పెట్టి దాన్ని ఏమంటారమ్మా, 2 చపాతీని అలాగే కాల్చుకొని కలుపుకొని తర్వాత దాన్ని మడత పెట్టుకొని కొంచెం ఒక కలర్ వచ్చే వరకు వేసుకొని దానిలో ఇలా ఎగ్గు మధ్యలో ఇలా పోసేయాలి. ఇలా పోసేసి అది వేగే వరకు, ఎగ్ ఆమ్లెట్ అయ్యే వరకు అలా కాల్చుకోవాలి. దాని మీద లైట్గా నెయ్యి జరుపుకోవాలి 2 సైడ్స్. ఇప్పుడు ఎగ్ చపాతీ పూర్తయింది. ఇప్పుడు చెప్పు. దిస్ ఈజ్ నాన్ వెజ్ చపాతీ. నాన్ వెజ్ చపాతీ. దీంట్లో మీరు చికెన్ కర్రీ కానీ ఫిష్ గ్రేవీ కానీ వేసుకొని తింటే, స్టఫింగ్కి ఏమి లేనప్పుడు ఇలా చేసుకొని తినండి. స్టఫింగ్ స్పెల్లింగ్ చెప్పు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.